ధరణి పోర్టల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వరుసగా భేటీలు నిర్వహించిన ధరణి కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఇప్పటికే పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా రైతు సంఘాలతో మాట్లాడిన కమిటీ తుది నివేదికను రూపొందించింది. 100కు పైగా సూచనలతో రిపోర్ట్ రెడీ చేసిన కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరింది. రాష్ట్రంలో నెలకొన్న ధరణి సమస్యలను పరిష్కరించేందుకు ధరణి కమిటీ వరుస భేటీలు నిర్వహించి నివేదికను సిద్ధం చేసింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలతో మాట్లాడి తుది నివేదికను రూపొందించింది కమిటీ. ఇప్పటికే 100కు పైగా సూచనలతో కూడిన రిపోర్టు రెడీ చేసిన కమిటీ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తోంది. కలెక్టరేట్తో పాటు ఎంఆర్ఓ, ఆర్డీఓలకు అధికారాలు బదిలీ చేయడంతో పాటు భూముల వాస్తవ పరిస్థితిపై పూర్తిస్థాయి సర్వే చేయడానికి సర్వేయర్లను నియమించాలని కోరనుంది. భూ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే నిర్దిష్ట సమయంలో సమస్య పరిష్కారం అయ్యే విధంగా గడువు విధించాలని కమిటీ సీఎంకు సూచించింది. దీంతో పాటు భూ సమస్యలపై సమగ్ర కొత్త చట్టానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని ధరణి ప్యానెల్ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని గతంలోనే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ధరణి సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే 2 విడతలుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. గత ప్రభుత్వం హయాంలో తీసుకువచ్చిన ధరణి పోర్టల్లో సమస్యలున్నాయని గుర్తించిన రేవంత్ ప్రభుత్వం సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కన్వీనర్తో పాటు 4 సభ్యులను నియమించింది. ఎలాంటి భూ వివాదాలు, కొత్త చుక్కలు లేకుండా భూముల రికార్డులను నిర్వహించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించాలని కమిటీని కోరారు. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ధరణి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రైతుల భూ రికార్డుల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.